నువ్వు ఆయన వ్యక్తివే. అందుకే ఆయన రక్తం ఒక్క చుక్క లేకుండా నీ కోసం ప్రాణం ఇచ్చేశాడు. ఎంత విలువైన వ్యక్తివి నువ్వు. ఎవరి కోసమో, వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమోనా నీ బ్రతుకు? వాళ్ళకి వీళ్ళకి అమ్ముడైపోతావా? సారాకి అమ్ముడైపోతావా? ప్యాకెట్కి అమ్ముడైపోతావా? జ్యూస్ మాటలకు అమ్ముడైపోతావా? సెల్లకు అమ్ముడైపోతావా? దేవుడు మాట అంటే నీ బ్రతుకు బాగుపడుతుంది. ఏ వ్యసనంలో ఉన్నావో దేవుడు చెప్తున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, జ్ఞానోపదేశం ఆలకించు, ఉపదేశం ఆలకించు. నీ సంవత్సరాలు, నీ ముందున్న సంవత్సరాలు నువ్వు సుఖ జీవం గడుపుతావు. నువ్వు జీవిస్తావు, సుఖంగా జీవిస్తావు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని మాట విన్నప్పుడు. అందుకే నా కుమారుడా, నా ఉపదేశమును మరవకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొను.